నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ 27. ఈ రోజు మనం ది హాలిడే క్యాంపింగ్ రిసార్ట్ కి అయితే వచ్చేసాము. మేము మారేడుమిల్లిలో నియర్ బై వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత, జలతరంగిణి, రంప వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. అయితే ఈ కంప్లీట్ వీడియో చూసే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయ్యే వాళ్ళు, చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ 27. అయితే మీరు మారేడుమిల్లికి వాటర్ ఫాల్స్ కానీ ఏవైనా చూడాలి అనుకున్నప్పుడు ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము. కంప్లీట్ వీడియో అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇదండి ఎంట్రన్స్. గేట్ కి పక్కనే మనకు ఆఫీస్ రూమ్ అయితే ఉంటది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ ఏదైనా కావాలి అంటే అక్కడ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. మనం వాళ్ళతోని మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు దేని గురించి అయినా. మనం ఈ రిసార్ట్ కి ఎంటర్ అవ్వగానే మనకి నేచర్ కానీ, అక్కడ ఉన్న టెంట్స్ కానీ, ట్రీస్ కానీ, బర్డ్స్ కానీ చాలా అట్రాక్ట్ చేస్తాయండి. మన మనసు అయితే అలా ఫ్లై అయిపోతుంది, షూర్ గా చెప్తున్నాను. బ్యూటిఫుల్ వెదర్ అండి. అండ్ మళ్ళీ మనము చాలా దగ్గరలో ఉన్నాం, ఆ కొండల ప్రాంతానికి అయితే చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం కూల్ గానే ఉంటది. ఇవి గిన్నె కోళ్ళంట, పెంచుతారంట. ఇవి ఏంటో పెద్దగా అనిపిస్తున్నాయి. నార్మల్ గా మనం చూసే కోళ్ళ కన్నా ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి. అవి డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అండ్ మేము ఇక్కడ రంప వాటర్ ఫాల్స్, జలతరంగిణి వాటర్ ఫాల్స్, మళ్ళీ 12వ శతాబ్దం పురాతనమైన శివలింగాన్ని దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఈవినింగ్ వచ్చింది చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి ఉంటే మాత్రం వేడికి తట్టుకోలేకపోతుండే. కాబట్టి ఈవినింగ్ టైంలో కూల్గా ఉంది. ఇలాంటి వెదర్ లో ఇక్కడికి రావడం పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేరు, ఆసమ్ గా ఎంజాయ్ చేశారు. అండ్ ఈవెన్ మేము కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే చుట్టూ చూసేసి వచ్చాము. ఈ హాలిడే రిసార్ట్ ఏంటి, ఎలా ఉంది, ఇక్కడికి మెయిన్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది అలా చూసుకున్న తర్వాత ఇక్కడ ట్రీస్ కి అయితే అన్ని లైటింగ్స్ పెట్టారు. నైట్ వ్యూ చాలా బాగుంది. మాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు ఇలా ఎందుకు లైట్స్ పెట్టారు అని. దాని తర్వాత ఈవినింగ్ అవుతున్న కొద్దీ లైట్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా సూపర్ గా అనిపించింది. ఇవి టెంట్స్ అండి. దీంట్లోనే నైట్ స్టే చేయొచ్చు. 2 persons పెద్దవాళ్ళు, అలాగే 2 kids పడతారు. లేదు అంటే 3 members పెద్దవాళ్ళు అయితే సరిపోతారు. మాకు ఒక 2 tents అయితే సరిపోయాయి. ఎందుకంటే మేము 4 adults and 3 kids కాబట్టి 2 tents అయితే సరిపోయాయి. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ప్లాన్ చేసి ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత దొరకకపోవచ్చు కాబట్టి మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. ఇలా ఉంటదండి టెంట్ వ్యూ. మా కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ టెంట్ ని. ఫస్ట్ వెళ్ళగానే పిల్లలు అందులో ఆడుకొని బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, జిప్ పెట్టుకోవడం అదంతా చేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చిన్న సైజ్ పిక్నిక్ లాగా ఉంది. మేము గేమ్స్ ఆడుకునేప్పుడు ఎలా టెంట్ హౌస్ వేసుకొని ఆడుకుంటామో అదే ఫీల్ లో ఉంది. అండ్ మేము కూడా అందులో ఉండడం వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది అని చెప్పి పిల్లలు అన్నారు. దాని తర్వాత మేము ఈ రిసార్ట్ కి చుట్టూ ఎలా ఉంది వెదర్ అని చెప్పి చూద్దామని అనుకున్నాము. అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకుని ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ట్రీస్ ని అవి ఇవి చూస్తూ ఎంజాయ్ చేసాము. అండ్ టెంట్స్ ఇవే కాదండి, ఇంకా చాలా మెంబర్స్ వచ్చినప్పుడు ఈ టెంట్స్ సరిపోకుండా కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా కదా, ఇది చాలా పెద్ద, ఒక 3 acres ల్యాండ్ లో అయితే ఉంది కదా, చాలా స్పేషియస్ గా ఉంది. అయితే ఇక్కడ కూడా కొన్ని టెంట్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నైట్ టైం సూపర్ అంటే సూపర్ గా అనిపించింది మీకు. చూస్తున్నారా, ఇంకా ఇక్కడ కొన్ని టెంట్స్, చాలా టెంట్స్ ఉన్నాయండి. మీరు రావాలి అనుకున్నప్పుడు అయితే ప్రీ బుకింగ్ చేసుకొని వస్తే మాత్రం చాలా బెటర్ గా ఉంటది. ఇంత మంచి వ్యూ చూసిన తర్వాత మిస్ అయితే మీరే ఫీల్ అవుతారు కదా. ఇంకో ఇక్కడ మనకి ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, ఏదైనా సెలబ్రేషన్స్ కానీ అలా అనుకున్నా కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక ఆసమ్ ఫీలింగే. మేము వెళ్దామని చుట్టూ చూద్దామని వెళ్తూ ఉంటే స్టాఫ్ మాకు సపోర్ట్ చేశారు. మీరు ఇక్కడ కిందికి వెళ్తుంటే, అంటే రిసార్ట్ నుంచి కింది సైడ్కి వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. అదేంటి అనుకుంటున్నారా? లేక్ వ్యూ అండి. ఆ లేక్ వ్యూ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు స్టాఫ్ సపోర్టే తీసుకోవాలి. వాళ్ళు చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే మనకి కావాల్సినవి ఏవైనా కూడా అడిగితే వాళ్ళు సపోర్ట్ చేసి తెచ్చిస్తారు. కాబట్టి
మీరు స్టాఫ్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొనే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ లేక్ వ్యూకి. ఎందుకంటే రూట్ మిస్ అయ్యారంటే చాలా కష్టంగా ఉంటుంది. స్టాఫ్ ఉన్నారనుకో కొంచెం లేట్ అయినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఈవినింగ్ నుంచి మేము నైట్ వరకు అక్కడ లేక్ వ్యూలో ఎంజాయ్ చేసాము. లేక్ ఉండే వాటర్ తోని పిల్లలు ఆడడం చేయడం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. కాబట్టి ఇక్కడ మీరు మిస్ అవ్వకూడదు. కాబట్టి రూట్ ని ఖచ్చితంగా స్టాఫ్ ని తీసుకొనే వెళ్లాల్సి ఉంటది. మనం ఆల్మోస్ట్ ఆ లేక్ వరకు అయితే వచ్చేసాము. కనిపిస్తుందే అదే లేక్ అండి. అక్కడ ఆడుకోవచ్చు చేయొచ్చు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు రోడ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి మీరు చూస్తూ జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటది. పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే చాలా ఎక్సైట్ అయిపోయాము. ఈ రోజు మొత్తం వాటర్ గేమ్సే. ఫస్ట్ రంపచోడవరం వాటర్ ఫాల్స్, జలతరంగిణి వాటర్ ఫాల్స్, తర్వాత ఇక్కడ రిసార్ట్ కి వచ్చాము. మాకు అస్సలు ఇది ప్లాన్ లోనే లేదు లేక్ వ్యూ ఉంటదని. అనుకోకుండా ఇలా వాటర్ లో ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఆడుకోవచ్చు అనే థాట్ కే మేము చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాము. పిల్లలు మాత్రం అన్లిమిటెడ్ అనుకొని ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఆడుతానే ఉన్నారు. వాటర్ లో ఆడుతానే ఉన్నారు. స్టోన్స్ వేయడము, కాళ్ళు పెట్టడం, ఫిషెస్ ని చూడడము. చిన్న చిన్న ఫిషెస్ అయితే కనిపించాయి. అవి మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించాయి. ఫస్ట్ ఎందుకు హ్యాపీగా ఉంది అంటే మేము ప్లాన్ చేసాం కదా ఫస్ట్ జలతరంగిణి రంప వాటర్ ఫాల్స్ లో ఈ టైం నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని ఈవినింగ్ వరకు ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇక్కడ మాత్రం ప్లాన్ లో లిమిట్ అనేదే లేదు. అంటే వాటర్ గేమ్స్ కి లిమిట్ లేదు. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనేది ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అట్ ద సేమ్ టైం మాకు ఆ కొండలు, చుట్టూ కొండలు, నీళ్లు, రాళ్ళు ఎలా అయినా ముట్టొచ్చు, ఆడొచ్చు. అంటే ప్రైవేట్ లేక్ కాబట్టి మనకు పెద్ద డిస్టర్బెన్స్ అని మాత్రము ఏముండదు. ఎంతసేపు ఆడుకున్నా అంటే ఇంతే టైం వరకు. మనకు వాటర్ ఫాల్స్ కి అయితే 9 to 4, 9 to 6 అలా టైమింగ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మాత్రం అలా టైమింగ్స్ ఏం లేవు. మన జాగ్రత్తను బట్టి నైట్ ఒక టైం చూసుకొని అయితే వెళ్ళిపోయాము మేము. చూడండి ఇలా కూడా ఆడాము మేము. రెడీ 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటూ అందరం ఒకేసారి స్టోన్స్ వేసాము. అది చాలా హ్యాపీగా అండ్ థ్రిల్లింగ్ అయితే అనిపించింది. ఒక్కసారి కాదు, అది ఫైనల్ గా కరెక్ట్ గా వచ్చే వరకు. అంటే కొన్ని ఫోటో షూట్స్ లాగా బాగుంటది. పిల్లలు ఇది మాత్రం పిల్లల ఐడియానే. 1, 2, 3 అని చెప్పేసి వాళ్ళు వేయడం, మాకు కూడా చెప్పడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంతటితోనైతే సరిపోలేదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే పిల్లలు ఇంకా వాటర్ లోకి దిగేద్దామని డిసైడ్ అయిపోయి 2 పిల్లలు అంతా దిగేశారు. స్విమ్ చేద్దాం, ఆటలు ఆడదాం అని ఒకరిపైన ఒకరు వాటర్ పోసుకుంటూ ఆడుతూ కేరింతలు కొడుతూ అన్లిమిటెడ్ గా ఎంత ఎంజాయ్ చేశారు వాటర్ లో. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి మేము బయలుదేరాము. కొంచెం భయం వేసింది. కాకపోతే ఆ స్టాఫ్ కి రూట్ తెలుసు కాబట్టి కొంచెం ధైర్యంగానే అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే చీకటిగా అనిపించింది. ఆడినంత సేపు అయితే వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాము. కాకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ పురుగు వస్తుందో, ఏ పాము వస్తుందో అని కొంచెంగా అయితే లోపల భయం ఉంది. కాబట్టి కొంచెం లైటింగ్ ఉన్న టైంలోనే వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాము. అది కొండ ప్రాంతం కాబట్టి తొందరగానే చీకటి పడిపోయింది. అలా వాటర్ లో గేమ్స్ ఆడి రిలాక్స్ అవుదాము అని రిటర్న్ అయ్యేసరికి ఒక సర్ప్రైజ్ ఫీలింగ్ ఏంటి అంటే మేము అటు వెళ్ళేటప్పుడు నో లైటింగ్స్ కదా. రిటర్న్ వచ్చేసరికి ఆ టెంట్ రిసార్ట్ మొత్తంగా లైట్స్ చూస్తుంటే ఆహా ఏదో ఫంక్షన్ కి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. చూడండి ఫుల్ టు ఫుల్ లైట్స్ కదా, ఆసమ్. అండ్ విత్ స్పీకర్స్, మ్యూజిక్. ఇప్పుడైతే ఈ హాలిడే రిసార్ట్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో లైటింగ్స్ తోనైతే ఒకసారి చూడండి.
ఒక డిఫరెంట్ ఫీలింగ్, ఒక పండుగ వాతావరణం లాగా అయితే అనిపిస్తుంటది. మన ఇంట్లో ఫెస్టివల్ పండుగ ఉంటే ఎలా లైటింగ్స్ తోని డెకరేట్ చేస్తామో అలానే ఫుల్ గా లైటింగ్స్ తోని అయితే డెకరేట్ చేశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ మేము ఇంటి నుంచి కొన్ని టాయ్స్ అయితే తీసుకొని వచ్చాము ఆడుకోవడానికి బాగుంటదని. నైట్ టైం డిఫరెంట్ గేమ్స్ తోనైతే ఎంజాయ్ చేసాము. 7 seconds అయింది. DJ Salvini. अरे अपन रहा हाँ पास इधर आउट Next. DJ Salvini. पास సరే వాళ్ళిద్దరు ఆడుకోండి. ఇక్కడ వెదర్ అయితే సూపర్ గా అనిపించింది. స్నో కూడా పడిందండి. మేము చైర్స్ పైన కూర్చున్నప్పుడు టెంట్స్ పైన, చైర్స్ పైన, టేబుల్స్ పైన స్నో అయితే పడింది. దానికి మాకు క్యాంప్ ఫైర్ కూడా అవైలబుల్ ఉండే చాలా ఎంజాయ్ చేసాము. క్యాంప్ ఫైర్ ని పిల్లలు మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అటు మ్యూజిక్, ఇటు క్యాంప్ ఫైర్, గేమ్స్ చాలా అవసరం అనిపించింది. అండ్ ఎవ్రీ 2-3 టెంట్స్ కి 4 టెంట్స్ కి అలా మనకు ఒక స్పీకర్ అయితే వాళ్ళు అవైలబుల్ చేస్తారు. దాంతోని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇష్టం ఉన్నట్టు సాంగ్స్ పెట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు, అలాగే డాన్సెస్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మీకు వాష్రూమ్స్ కూడా లేడీస్ కి సపరేట్ గా, జెంట్స్ కి సపరేట్ గా వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి వాష్రూమ్స్ కి కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని కూడా చెప్పొచ్చు మారేడుమిల్లికి. అండ్ మనకి నైట్ డిన్నర్ కూడా ఉంటదండి ప్యాకేజ్ లోనే. అంటే నాన్ వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ ఉంటది, వెజిటేరియన్స్ కి వెజిటేరియన్ ఫుడ్ ఉంటది. కాబట్టి ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఆ ప్యాకేజ్ లోనే ఉంటది. మనం ఏం కావాలని చెప్తే వాళ్ళు అది ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగానే సర్వ్ చేశారు. ఇలా ఓపెన్ ఏరియాలో సాంగ్స్ పెట్టుకొని డిన్నర్ చేస్తూ ఉంటే చాలా ఆసమ్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఒక ఫంక్షన్ కి వెళ్తే మనం ఫ్యామిలీస్ తోని అందరితో కలిసి అలా ఓపెన్ ఏరియాలో తింటాం కదా, అలానే అనిపించింది. మాకు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కూడా పరిచయం అయ్యారు. అండ్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ అలా నైట్ అయితే స్పెండ్ చేసేసాము. మేము మార్నింగ్ లేసే వరకు టెంట్ పైన, కార్ పైన మొత్తం స్నో పడింది. మేము యాక్చువల్ గా భద్రాచలానికి వెళ్దామని ప్లాన్ ఉండే, కాబట్టి తొందరనే మార్నింగే రెడీ అయిపోయి కార్ ఎక్కేసాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏదైనా సరే సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్ లో ఒక కమెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా, సపోర్ట్ చేయాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ.